అందరికీ హాయ్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టిన. ఇది ఎలా పెట్టాలి అనేది నేను చెప్తా. ఉసిరికాయలు మంచిగా కడగాలి. మంచిగా అంటే ఇక మంచిగా ఇట్లా కనబడితే మంచిగానే, కానీ ఇంకా అట్లా తొడిమేలలో ఇట్లా బ్లాక్ నలుపు ఉంటుంది. అందులో అన్నీ మంచిగా తీసుకుంటా కడగాలి. మంచిగా కడిగి ఒక దాంట్లో పడేసి నీళ్ళు వడిచినాక కొంచెం 2-3 బావుల నూనె పోసి వాటిని గిన్నెలు వేసి మూత పెట్టాలి. చిన్నగా అప్పుడప్పుడు కలపాలి. నేను హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే అయింది. అంతసేపు ఎక్కువ అయింది, 30 గంట దాకా అయింది. చిన్నగా పెట్టి మంచిగా అవి ఉడకాలి. ఉడికి కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి, కొంచెం బ్రౌన్ గోల్డ్ ఆ కలర్ వచ్చినాక ఆపేసేయాలి. ఆపేసి 200 గ్రాములు ఎల్లిగడ్డలు, 200 గ్రాముల కారం, 1/2 కిలో ఉప్పు పోసిన. తక్కువ పడితే మళ్ళీ పోద్దామే అని ఎప్పుడైతే 1/2 కిలో పోసిన. ఒక 100 గ్రాములు ఆవాలు, అన్నీ ఇక 100 జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కలిపి 100 కలిపి అవి కొంచెం మంచిగా వేంపి అవి మిక్సీకి వేసి గల్లుప్పు మిక్సీకి వేసి పోసిన. ఎప్పుడైనా పచ్చళ్ళు పెడితే మనం గల్లుప్పు పోయాలి. దొడ్డుప్పు, సన్నుప్పు అసలు పనికిరాదు. ఇది నూనె మాత్రం పల్లి నూనె పోసిన. ఇవి 2 కేజీలు. ఈ నూనె వేడి చేసి అన్ని జీలకర్ర, ఆవాలు అవన్నీ వేయాలి. వేసి మళ్ళీ ఎల్లిపాయలు కూడా కొన్ని వేయాలి. వేసినాక కొంచెం ఇంగు వేయాలి. వేసి చల్లగా అయినాక ఇవన్నీ కలుపుకోవాలి. ఇక అంతే, ఇంతే కలుపుడు. ఇలా ఒక 3 నిమ్మకాయలు అయితే పిండిన. ఇప్పుడు 3 నిమ్మకాయలు పిండిన. ఇక పులుపు ఇష్టం, 4 పిండుకోవచ్చు, 5 పిండుకోవచ్చు, కానీ నేనైతే 3 అయితే పిండిన. అంతే. చూసినా బాగున్నది. కొంచెం ఇంకొక 2-3 రోజులు అయినాక అన్నంలో తిన్నప్పుడు ఏది తక్కువ ఉన్నది, ఏది ఉప్పే తక్కువ ఉంటే వేసుకోవాలి. అంతే, ఉప్పు తక్కువ ఉంటే అప్పుడు వేసుకున్నాం. ఎక్కువ ఉంటే ఏం చేయలేము, తక్కువ ఉంటే మాత్రం వేసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ. ఇది ఉసిరి ఇప్పుడే, ఈ మనకాయలు ఇప్పుడే వస్తాయి సీజన్లో, మళ్ళీ తర్వాత దొరకాయి. అటెంగా ఏంటి అంటే హైబ్రిడ్ దొరుకుతాయి. కాబట్టి సి విటమిన్ ఇది చాలా మంచిది. ప్రతి ఒక్కరూ పచ్చడి పెట్టుకోండి.